హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ అదర్ ఇండెసెస్ కూడా. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం సండే రోజు. సో నిఫ్టీ ట్రెండ్ అనేది బులిష్ ఉంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ అని చెప్పి. సో ఈ వీక్ మార్కెట్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తుంది. సో ప్రీవియస్ మార్కెట్ ఒక ట్రెండ్ బులిష్ ఉంది, అండ్ ఈ వీక్ మనం చూసినట్టయితే ఏదైతే లాస్ట్ వీక్ ఒక హై ఉందో అది బ్రేక్ చేసి మార్కెట్ స్ట్రాంగ్లీ క్లోజ్ చేసింది. సో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీని. సో నెక్స్ట్ మార్కెట్ ఒక టార్గెట్ 24,696 ఈ గ్యాప్ని రీఫిల్ చేయవచ్చు. సో ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో 24,200 లెవెల్, 24,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, ఈ మేజర్ సపోర్ట్ లెవెల్. ఎందుకు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ ఇదే రేంజ్లో మల్టిపుల్ వీక్స్ మార్కెట్ ఈ రేంజ్లో మార్కెట్ అనేది ఈ జోన్లో మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. యాజ్ ఆఫ్ నో ఇది ఒక మంచి స్ట్రాంగ్లీ సపోర్ట్ జోన్. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మన వ్యూ వచ్చేసి యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ స్ట్రాంగ్లీ బులిష్ ఉండొచ్చు నిఫ్టీలో. ఓకేనా? సో నిఫ్టీ స్టిల్ స్ట్రాంగ్లీ బులిష్ ఉంది, అండ్ ఫర్దర్ అప్ సైడ్ ఇంకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ వీక్కి. ఓకేనా? అండ్ నిఫ్టీలో ఇది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కోసం, సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఇండెసిషన్ క్యాండిల్స్ ఫామ్ చేశాయి. సో ప్రీవియస్ బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది. సో ఓకేనా? సో ఇక్కడ మార్కెట్ అనేది ఏదైతే మనకి బడ్జెట్ వీక్ ఉండేనో, సో ఇక్కడ ఇది మనకి బడ్జెట్ వీక్ క్యాండిల్ ఇది. సో ఇక్కడ మనం చూసినట్టయితే అది ఆల్మోస్ట్ బడ్జెట్ వీక్ క్యాండిల్, అండ్ ఈ మధ్యలో దాని తర్వాత మార్కెట్ ఇక్కడ కూడా ఒక దోజీ క్యాండిల్ ఉంది. సో ఇక్కడ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది బయర్స్ అండ్ సెల్లర్స్, అండ్ ఇక్కడ కూడా మీరు నోటీస్ చేస్తుంటే ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉన్నాయి. సో ఈ జోన్ అనేది ఇప్పుడు సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ 50,000 లెవెల్, 49,600 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ కింద ఉంటేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయండి. ఓకేనా? సో అప్పర్ సైడ్లో మార్కెట్ అనేది 2 వీక్స్ వచ్చేసి ఒక ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది. స్ట్రాంగ్లీ మార్కెట్ 2 వీక్స్ కన్సాలిడేషన్ అయింది. సో ఇక్కడ అప్పర్ సైడ్లో బ్రేక్అవుట్ అయ్యి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకో ఈ వీక్ లో. సో ఫర్దర్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దట్ టు ఈ లెవెల్స్ వరకు టార్గెట్ చేయొచ్చు మార్కెట్. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఇప్పుడు 50,800 లెవెల్ దగ్గర ఉంది. సో మార్కెట్ 51,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి. నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 51,500 అండ్ 52,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు 50,800 పైన మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ క్లోజింగ్ అవ్వాలి. అంటే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్లీ 50,800 పైన క్లోజ్ అయింది అనుకోండి. సో అక్కడ మనకి 2 వీక్స్ ఒక హైస్ మార్కెట్ బ్రేక్ చేసినట్టు, అండ్ దాని పైన క్లోజింగ్ అయినట్టు. దాని తర్వాత మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు పొజిషనల్లీ. ఓకేనా? సో డౌన్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలి, ఫర్దర్ మార్కెట్ డౌన్ ఫాల్ అవ్వాలి. మనకి ఎలా తెలుస్తుంది అంటే 50,000 కింద అండ్ 49,600 కింద ఏదైనా వీక్లీలో స్ట్రాంగ్లీ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేస్తే దెన్ మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ ఇంకా ఫర్దర్ రావచ్చు అప్ టు 48,000 అండ్ 48,500 వరకు. ఈ మధ్యలో ఉంటే యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి. ఆప్షన్ సెల్లర్స్కి స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ, ఆప్షన్ బయర్స్కి ఇంట్రాడే బేసిస్ పైన అంటే మనకి డైలీ టైం ఫ్రేమ్ కానీ 15 minutes టైం ఫ్రేమ్ కానీ చూసి మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. సో యాజ్ ఆఫ్ నో మనం డిస్కస్ చేస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో కాబట్టి వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే ఇక్కడ మార్కెట్ అనేది హాల్డ్ చేసింది, ఇండెసిషన్ క్యాండిల్ ఉంది. సో ఇక్కడ మనం హైస్ అండ్ లోస్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ 50,800 పైన మార్కెట్లో క్లోజింగ్ అయితే పొజిషనల్లీ ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ 50,000 అండ్ 49,600 కింద బ్రేక్ డౌన్ అయితే పొజిషనల్లీ మనం ఇక్కడ పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉంటే సో డైలీ టైం ఫ్రేమ్ అండ్ ఇంకా షార్టర్ టైం ఫ్రేమ్ పైన ఏదైతే ట్రెండ్ ఉందో దాన్ని మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సో బ్యాంక్ నిఫ్టీకి అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీకి కూడా సేమ్ అనాలిసిస్. అండ్ ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీ చూసినా సరే ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్. సో ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీలో కూడా చూసినట్టయితే ప్రీవియస్ ఒక ట్రెండ్ స్టిల్ మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది వీక్లీ టైం ఫ్రేమ్లో. ఇక్కడ మనకి 2 వీక్స్ నుంచి కూడా ఇక్కడ దోజీ క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది. అంటే దోజీ క్యాండిల్స్ అంటే రివర్సల్ క్యాండిల్స్, అండ్ ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉన్నట్టు. అండ్ 23,200 పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి. అండ్ ఎందుకంటే ఇక్కడ ఈ పాయింట్లో ఆల్మోస్ట్ ఈ రెసిస్టెన్స్ ఉంది, అండ్ ఇక్కడ ఈ పాయింట్లో కూడా 23,154 దగ్గర కూడా రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్ ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్స్ అంటే ఇక్కడ
డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కూడా ఉంది అండ్ 22,500 అండ్ ఇక్కడ 22,800 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. సో యాజ్ ఆఫ్ నో దీనిపైన ట్రేడ్ అవుతుంది. కాకపోతే వీక్లీ టైం ఫ్రేమ్లో మనం ఈ 2 వీక్స్ ఒక రేంజ్లో ఉన్నప్పుడు మార్కెట్ అనేది కొద్దిగా చాపీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ అనేది ఒకవేళ వీక్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్లీ ఒక బుల్లిష్ క్యాండిల్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ క్లోజ్ చేస్తుంది అనుకోండి, లైక్ 23,150 ఆర్ 23,200 పైన డైలీ టైం ఫ్రేమ్లో కనుక క్లోజింగ్ అయింది అనుకోండి, సో వీక్లీ ఏదైతే మనకి రెసిస్టెన్స్ ఉందో దాన్ని బ్రేక్ చేసినట్టు అండ్ అప్పర్ సైడ్లో ఫర్దర్గా పొజిషనల్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఈ లెవెల్స్ అన్నీ కూడా టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు 23,200 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అండ్ ఈ బ్రేక్అవుట్ అయ్యి, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో మనం డైలీ టైం ఫ్రేమ్లో స్టిల్ ఇంకా కూడా బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ రేంజ్లోనే ఉన్నాయి, ఓకేనా. ఓన్లీ ఒక నిఫ్టీ ఒకటే రేంజ్ బ్రేక్అవుట్ అయింది, బట్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ రెండు కూడా రేంజ్లోనే ఉన్నాయి. సో డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 22,800 అండ్ 22,500 ఈ మధ్యలో ఉంటే నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీసే వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకా ఇక్కడ మనకి 22,500 కిందికి వెళ్తేనే పొజిషనల్లీ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో కాబట్టి పొజిషనల్లీ చెప్తున్నాను. అండ్ మనం డైలీ టైం ఫ్రేమ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూస్తే మనం ఇంట్రాడే డిస్కస్ చేయొచ్చు, ఓకేనా. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ రెండు కూడా స్టిల్ ఇంకా కూడా ఇండెసిషన్ క్యాండిల్స్ ఫామ్ చేసాయి కాబట్టి సో దీని హైస్ అండ్ లోస్ ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైతే హై బ్రేక్ అవుతుందో సో ప్రీవియస్ ట్రెండ్ ఏది ఉంది బుల్లిష్ ట్రెండ్ ఉంది కాబట్టి ఆ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఈ బ్రేక్ చేసింది అనుకోండి, సో ఇక్కడ మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఎక్కడ వరకు రావచ్చు అంటే ఆల్మోస్ట్ ఈ లో వరకు 22,200 అండ్ 22,000 లెవెల్ వరకు, అండ్ అది కూడా హోల్డ్ చేయకుండా బ్రేక్ చేస్తే ఈ లోని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉండదు. బట్ యాజ్ ఆఫ్ నా అట్లాంటి సైన్స్ అయితే నాకు కనిపించట్లేదు. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ హోల్డ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బయర్స్ ఏమో అప్ సైడ్లో పుల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, సెల్లర్స్ డౌన్ సైడ్లో డ్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో వెయిట్ చేద్దాం. మార్కెట్ అనేది ఈ వీక్లో మనకి క్లియర్ డైరెక్షన్ తెలిసిపోతుంది బ్యాంక్ నిఫ్టీలో ఫిన్ నిఫ్టీలో. ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్లో పుల్ చేశారంటే ట్రెండ్ అనేది అప్ సైడ్లో ఉండే ఛాన్సెస్ ఉన్నట్టు బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో, ఓకేనా. సో ఇప్పుడు నిఫ్టీ ఐటీ అండ్ రేపు మిడ్ క్యాప్ కూడా ఎక్స్పైరీ ఉంది కాబట్టి మిడ్ క్యాప్ కూడా చూపిస్తాను. సో నిఫ్టీ ఐటీ వచ్చేసి యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ మీరు చూసినట్టయితే ట్రెండ్ ఏదైతే ఉందో సో ప్రీవియస్లీ మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ అప్ సైడ్ సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళింది అండ్ ఇక్కడ రిట్రేస్మెంట్ చేసింది కొద్దిగా. సో ఇక్కడ నుంచి మనం రిట్రేస్మెంట్ వచ్చింది, మళ్ళీ అగైన్ మార్కెట్ అనేది పుల్ బ్యాక్ చేసినట్టు కనిపిస్తుంది అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ నాకు నిఫ్టీ ఐటీ కనిపిస్తుంది. నిఫ్టీ ఐటీ స్ట్రాంగ్లీ వెళ్తుంది అనుకోండి, నిఫ్టీకి కూడా హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నిఫ్టీ కూడా మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో నిఫ్టీ ఐటీ యాజ్ ఆఫ్ నో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ చూపిస్తాను. సో మిడ్ క్యాప్ మనం చూసుకుందాం, రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కాబట్టి సో మిడ్ క్యాప్ కూడా మీరు చూసినట్టయితే ట్రెండ్ ప్రీవియస్ ట్రెండ్ స్ట్రాంగ్లీ బులిష్ ఉంది. అండ్ ఇక్కడ మనం మార్కెట్లో చూసినట్టయితే ఈ పాయింట్ని నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసింది. ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్లీ సపోర్ట్ లెవెల్ అండ్ 12,050 అండ్ ఈ లెవెల్ మార్కెట్ అనేది హోల్డ్ చేస్తుంది 12,000 లెవెల్. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ప్రీవియస్ వీక్ ఏదైతే మార్కెట్స్లో హైస్ ఉన్నాయో అండ్ బాడీ కూడా మీరు చూసినట్టు ఆల్మోస్ట్ ఆల్ దానిపైన మార్కెట్లో క్లోజింగ్ అయింది. సో ఇది రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్ అండ్ హోల్డ్ చేస్తే ఈ వీక్ కూడా మార్కెట్లో స్ట్రాంగ్లీ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇక్కడ ఆల్ టైమ్ హైస్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఒక్కటే ఇండెసిషన్లో ఉన్నాయి. నిఫ్టీ ఐటీ మిడ్ క్యాప్ అండ్ నిఫ్టీ స్ట్రాంగ్లీ అప్ సైడ్ పాసిబిలిటీసే కనిపిస్తున్నాయి యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్, ఓకేనా. అండ్ అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్కి వద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ డిస్కస్ చేద్దాం మనం. సో ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్కి వస్తే నిఫ్టీలో మనం డైలీ టైం ఫ్రేమ్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అనేది ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ ఉంది ఇక్కడ. సో మార్కెట్ ఈ రేంజ్లో ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అనేది ఒక 8 days మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది, బ్రేక్ డౌన్ అవ్వడానికి ట్రై చేస్తుంది అండ్ అక్కడ నుంచి మార్కెట్లో ఇక్కడ మనం రివర్సల్ కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 3 days అనాలిసిస్ చూసుకున్నా సరే ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఒక 3 days అనాలిసిస్ చూసుకున్నా సరే మార్కెట్ ఇక్కడ ఒక బేరీ స్ట్రక్చర్ కనిపించింది అండ్ దాని తర్వాత మార్కెట్లో ఇక్కడ మనం చూస్తే మార్కెట్లో ఒక స్మాల్ మార్కెట్లో ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసి నెక్స్ట్ డే మార్కెట్ ఇప్పుడు మనం ఫ్రైడే రోజు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ 24,200 లెవెల్ నుంచే మార్కెట్ సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది అండ్ 24,000 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది, ఈ ట్రెండ్ లైన్ కూడా మీరు మార్క్ చేయొచ్చు. సో దీనిపైన ఉన్నంత
ఉన్నంతసేపు మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంటుంది. అంటే 24,200 అండ్ 24,000 పైన ఉన్నంతసేపు మార్కెట్ అనేది ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఇంకో ట్రెండ్ లైన్ ఉందో ఇది బ్రేక్అవుట్ అయింది అండ్ అప్పర్ సైడ్లో ఈ గ్యాప్ని రీఫిల్ చేయవచ్చు. ఇక్కడ 24,700 వరకు మార్కెట్ వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ హోల్డ్ చేసింది ఈ లెవెల్స్ పైన 24,700 పైన హోల్డ్ చేసింది అనుకోండి అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 24,700 నెక్స్ట్ టార్గెట్ నిఫ్టీకి. సో ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో రేపు కూడా పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ గ్యాప్ని రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేబీ మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఆల్రెడీ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ అనేది ఆ లెవెల్స్లో హోల్డ్ చేస్తుందా లేదా చూసి మాత్రమే ట్రేడ్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నో సపోర్ట్ వచ్చేసి 24,400 లెవెల్ అండ్ 24,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో దగ్గరలో 24,500 ఉంది కాబట్టి సో 24,500 సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. ఓకేనా. నిఫ్టీ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ సింపుల్గా మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే రేంజ్ ఉందో ఈ రేంజ్ని మార్కెట్లో మార్క్ చేయండి. అప్పర్ సైడ్లో 50,800 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఈ లెవెల్స్ని మనం టార్గెట్ చేయవచ్చు. 51,200 అండ్ 51,500 లెవెల్స్ వరకు మనం టార్గెట్ చేయవచ్చు. ఒకవేళ ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే 52,000 లెవెల్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు 3 days ఒక క్యాండిల్ మొమెంటం చూస్తే మార్కెట్ ఇక్కడ రివర్సల్ అయినట్టు మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇంకొక క్యాండిల్ కావాలి కన్ఫర్మేషన్కి. ఆ లెవెల్స్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ఆ లెవెల్స్ సస్టైన్ అవుతున్నట్టు ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఇంకో కన్ఫర్మేషన్ వస్తే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో రావాలంటే ఏదైతే మార్కెట్ ఇవాళ ఫ్రైడే రోజున్న క్యాండిల్ ఒక లో ఉందో దాని కింద మార్కెట్లో బ్రేక్ చేస్తేనే పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఓకేనా. 50,000 అండ్ 49,600 నా వ్యూ వచ్చేసి ఈ లెవెల్స్ కింద ఉంటేనే బెరిష్ ఉంటాను. అండ్ మార్కెట్ అప్ సైడ్ 50,800 పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయితే అప్పర్ సైడ్లో ఇంకా మంచి ఆపర్చునిటీ మనకి అప్పర్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీలో దొరుకుతుంది. సో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉండే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటే అప్పర్ సైడ్లో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా చూసుకుందాం. ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ కేస్ కనిపిస్తుంది నాకు. రేంజ్లో ఉంది. ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి రేపు అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఫిన్ నిఫ్టీలో కూడా. అండ్ ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీలో చూసినట్టయితే ఈ లెవెల్స్ అనేది రెసిస్టెన్స్. సో ఇంకా స్టిల్ రెసిస్టెన్స్ కింద ఉంది అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్. అండ్ ఒక 3 days ఒక క్యాండిల్ మొమెంటం చూసామనుకోండి ఇక్కడ ఒక రివర్సల్ సైన్ కనిపిస్తుంది. సో కాకపోతే ఇంకొక క్యాండిల్ కావాలి కన్ఫర్మేషన్కి. అండ్ 23,200 పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఒకవేళ మార్కెట్ అనేది రేపు ఈ లెవెల్స్ పైన అంటే ఏదైతే ఫ్రైడే రోజున హైస్ పైన మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఒకటైతే మీరు నోట్ చేసుకోండి. ఈ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీస్లో ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి కూడా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ మోస్ట్లీ చెప్తున్నాను ఎందుకంటే దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. ఒకవేళ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి దెన్ అప్పుడు మనం స్ట్రాంగ్లీ మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ టార్గెట్ చేయవచ్చు. అప్పుడు కొద్దిగా బిగ్ టార్గెట్స్ అనేది మనం ప్లే చేయవచ్చు అనమాట. బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే ఫ్రైడే రోజున్న క్యాండిల్లో అండ్ 22,600 కిందనే మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మిడ్ క్యాప్ చూపిస్తాను. సో యాజ్ పర్ మిడ్ క్యాప్ వీక్లీ టైం ఫ్రేమ్ స్ట్రాంగ్లీ బులిష్ ఉంది కాబట్టి సో డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం కూడా నాకు ఇక్కడ మార్కెట్ అనేది బులిష్ కనిపిస్తుంది. ఇక్కడ మార్కెట్లో ఈ రేంజ్లో మార్కెట్లో ఒక బ్రేక్ డౌన్ అయింది అండ్ ఇక్కడ 3 days మార్కెట్ మొమెంటం చూస్తే కూడా రివర్సల్ కనిపిస్తుంది అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అప్ టు 12,800 లెవెల్ వరకు వెళ్ళొచ్చు. అండ్ అది పైన సస్టైన్ అయింది అనుకోండి ఏదైతే మనకి ఆల్ టైమ్ హైస్ ఉందో ఆ క్యాండిల్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది మిడ్ క్యాప్లో. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి 12,600 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 12,500 లెవెల్ సపోర్ట్ లెవెల్ మిడ్ క్యాప్. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆప్షన్ చైన్ డేటాకి వద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే పుట్ సైడ్ మనకి మంచి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ చూసినట్టయితే మంచి రైటింగ్ కనిపిస్తుంది. సో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది 1,42,000 ఇక్కడ 24,500 24,400 లెవెల్ దగ్గర 1,33,000 అండ్ ఇక్కడ మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ చూసినట్టయితే 24,600 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది అండ్ నెక్స్ట్ 24,800 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది అండ్ 25,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ కాల్ రైటర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పుట్ రైటర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే పుట్ సైడ్ చాలా స్ట్రాంగ్లీ మనకి డేటా యాడ్ అయిందంటే కాల్ సైడ్ కొద్దిగా మనకి ఇక్కడ డేటా అనేది అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి 24,800 వైపు అండ్ 25,000
వైపు యాజ్ పర్ డేటా నిఫ్టీలో. ఓకేనా, అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తాను. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక మనం చూసామనుకోండి, అండ్ ఇక్కడ మనము పుట్ సైడ్ మనకు చూస్తే 69,000, 1,29,000 ఇక్కడ మనకి 50,000 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. అండ్ 50,500 లెవెల్ దగ్గర 52,000, 77,000 ఇక్కడ 50,000 అండ్ 50,500 సపోర్ట్ లెవెల్స్, అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 51,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. ఇక్కడ సపోర్ట్స్ అనేది స్ట్రాంగ్లీ బిల్డ్ అవుతున్నాయి, అండ్ ఇక్కడ 51,500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో అప్పర్ సైడ్లో 51,000, 51,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో, అండ్ డౌన్ సైడ్లో 50,500 అండ్ 50,000 లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. సో డేటా వైస్గా చూసినా సరే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. నిఫ్టీ ఎక్కువ స్ట్రాంగ్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ కన్నా. సో డేటాలో సో నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్లీ బులిష్ కనిపిస్తుంది కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా, అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ కూడా చూపిస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ షేర్ చేశాను నేను గ్లోబల్ మార్కెట్స్ మార్నింగ్. సో ఇక్కడ డౌ జోన్స్ వచ్చేసి పాజిటివ్లో క్లోజ్ అయింది ఫ్రైడే రోజు, నాస్డాక్ పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ మీరు ఏషియన్ మార్కెట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే నిక్కీ వచ్చేసి ఆల్మోస్ట్ 1,300 పాయింట్స్ స్ట్రాంగ్లీ క్లోజ్ చేసింది ఫ్రైడే రోజు. దగ్గర 4% దగ్గరగా మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ క్లోజ్ చేసింది. సో గ్లోబల్ మార్కెట్స్లో కూడా పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. సో మేబీ మార్కెట్స్ రేపు పాజిటివ్గానే రియాక్ట్ అవ్వచ్చు అండ్ పాజిటివ్ ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.